మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోకి బీసీ మేలుకొలుపు రథయాత్ర చేరుకుంది. బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి పల్లెలో బీసీల జెండాను ఎగరవేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కులగణన ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో వెంటనే చేపట్టాలని బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీసీ మేలుకొలుపు రథయాత్ర చేపట్టామని ఆయన గుర్తు చేశారు. 53% జనాభా ఉన్నటువంటి వర్గాలు ఈ దేశానికి వెన్నుముకలా ఉంటూ ఈ దేశ మనుగడ కోసం, ఈ దేశ ప్రగతి కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ మానవాళి యొక్క జీవన ఆధారం కోసం నిత్యము ఉత్పత్తి వర్గాలుగా, శ్రామిక కులాలుగా శ్రమిస్తున్నటువంటి బీసీలు నిజానికైతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ దేశంలో రాజులు కావలసినటువంటి బీసీలు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు ఎక్కువ జనాభా ఉంటే వారే రాజ్య పరిపాలన చేయాలి. 53% ఉన్నటువంటి బీసీలు ఇవాళ అనేకమైనటువంటి హక్కులకు దూరంగా ఉండి విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలలో ఆర్థిక దోపిడీకి, హక్కుల దోపిడీకి, అన్ని రకాల అసమానతలకు గురవుతూ ఈ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కూడా నేటికి విముక్తి లేనటువంటి జాతులుగా ఉన్నాయి. కాబట్టి ప్రతి పౌరుడి అభివృద్ధి దేశ అభివృద్ధి అవుతుంది. ప్రతి పౌరుడి అభివృద్ధి ఈ దేశ ప్రగతికి నాంది అవుతుంది. కాబట్టి అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి బీసీ వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు శ్రమించాలని, స్వతంత్ర భారతదేశంలో నిరాదరణకు గురవుతూ ఆదరణ లేకుండా ఉన్నటువంటి బీసీ వర్గాల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం పోరాటం చేస్తూ ఈ దేశంలో కులగణన కావాలని, ఈ రాష్ట్రంలో కులగణన కావాలని, ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు జరగాలని గతంలో అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో 17 రోజుల ఆమరణ నిరాహార దీక్ష, ఢిల్లీలో 3 నెలల కాలం పాటు ఉండి 12 పార్టీల జాతీయ పార్టీల మద్దతు సేకరించి 22 రోజుల సత్యాగ్రహ దీక్ష ద్వారా, ఆమరణ దీక్ష ద్వారా దేశవ్యాప్త కులగణన